చెప్పాల. మననాత్ త్రాయతైతి మంత్ర అన్నారు. పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను తరింపజేస్తుందో అది మంత్రం. కానీ పదే పదే మననం చేయటం చేత ఏది నిన్ను బంధిస్తుందో అది నువ్వు వేసుకున్న బంధనం, నువ్వు వేసుకుంటున్నావు బంధనం. అది ఈ బంధనాల నుంచి తరింపజేసేది మంత్రం. అది ఆధ్యాత్మికత. మంత్రం అనే పదం ఆధ్యాత్మికత. మంత్రం అంటే అక్కడ ఈ అద్భుతమైన మంత్రాలు చింతకాయలు రాయలే ఉన్నాయని కాదు, జ్ఞానం. జ్ఞానం, దాని గురించిన వివరం. అందుకని మంత్రం పేరు చెప్పలేదు అక్కడ. ఆ జ్ఞానాన్ని మననాత్ త్రాయతైతి మంత్ర అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ పదే పదే తలుచుకొని ఆ జ్ఞాన విస్తారాన్ని పెంచుకుంటూ ఉంటే అది నిన్ను తరింపజేస్తుంది. అంటే ఏం తరింపజేసేది? నా బంధం వేసుకోకుండా చేసింది అంతే. నాది నాది అనుకోపోయినా నీదేగా. ఒకసారి కొనుక్కున్నావు, నాది అనుకో, అయిపోయింది, చాలుగా. దాన్ని నిరంతరం ఎంత పదిలంగా ఉంచుకోవాలి అనుకుంటే అది పదిలంగా ఉండటానికి అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన చేతిలో ఉంది. అందులో కాదు, ఎదుటోడు వచ్చి గీత వేసాడు, ఒక మోటార్ సైకిల్, ఒక కారు, ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ఏం పోయింది? ఏమన్నా పోయిందా? ఎందుకంటే ఏం పోయిందనే ధ్యాస నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ దృష్టి మొత్తం ఆ కారు మీదో, ఆ సైకిల్ మీదో, ఆ మోటార్ సైకిల్ మీదో, ఆ వస్తువు మీదో, ఆ సెల్ ఫోన్ మీదో, ఆ కంప్యూటర్ మీదో, ఆ ల్యాప్టాప్ మీదో, నీకు సంబంధించిన దాని మీదే పూర్తిగా దృష్టి పెట్టేసుకున్నప్పుడు ఇక నువ్వు మూడో ప్రపంచం కనపడదు. ఒక మూర్ఖత్వం లాగా మనలో ఆ వస్తువులు ఇమిడిపోయినాయి. మొత్తం నా ప్రపంచం అంతా నావే కనపడుతున్నాయి, నాకు భూతద్దాల్లో కనపడుతున్నాయి పెద్ద పెద్దగా. అప్పుడు వాటికి ఏమైనా భరించలేని స్థితి అయిపోతుంది. కాదు, చాలా సింపుల్ విషయం. నేను అనుభవిస్తున్న ఈ విషయాలు ప్రపంచంలో 100కి 60-70 మందికి అసలు దొరకను కూడా దొరకలేదు. చూడొకసారి. నేను ఇవి దొరికే స్థాయికి వచ్చాను. నాకు అవకాశం ఇచ్చింది నేచర్, సృష్టి. కాబట్టి ఇవి దొరకని నా సోదర సోదరీమణులు చాలా మంది పాపం రకరకాలుగా ప్రవర్తిస్తూ తిరుగుతూ ఉంటారు. ఏదో పొరపాటు నాకు చిన్న ఇబ్బంది కలిగిస్తే అసలు దొరకేలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సృష్టిలో, ఈ నేచర్లో నాకు దొరికినాయి కదా అనేటువంటి ఓర్పు, ఒక జ్ఞానం నీకు పెంచుద్ది. ఆ భావన నీకు వచ్చినప్పుడు అందులోంచి భయం పోతుంది. అందులోంచి భయం పోతుంది. అవగాహనలోంచి భయం పోతుంది. భయం అనేది లేదు అక్కడ అసలు. భయం కల్పించుకుంటున్నాం, భావించుకొని కల్పించుకుంటున్నాం. నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కూతురు, నా కూతురు, నా కూతురు, మావిడ, 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 మా ఆయన, మా ఆయన, మా ఆయన, నాది, 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 నాది. చిన్నది ఏదైనా అవగానే ఏమైపోద్దని భయం వేస్తుంది. ఇప్పుడు మీకు చెబుతున్నాయన్నీ కూడా నేను నా మనసు చూసుకొని చెబుతున్నాను. నాకు అనిపించే భావాలే, నాకు తెలియదుగా. నాకు అనిపించిన భావాలు, ఆ భావాల్లోంచి నేను ఎలా బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాను, అసలు ఆ భావాలను ఎలా పరిశీలించుకుంటున్నాను, ఆ పరిశీలన విశేషాలే మీతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విశ్లేషణలన్నీ ఎప్పుడు చెప్పినా అవి నావే, నా లోపల జరిగేవే. అందులో మంచులు నా లోపల జరిగేవే, చెడులు నా లోపల జరిగేవే. అందులో జరిగే జ్ఞాన విశ్లేషణ నాదే, అందులో ఉన్న అజ్ఞానము నాదే. ఎందుకంటే అందరిలో ఇలాగే ఉంటుంది. లోకం అంతా నేను ఎక్కడ చూసి వస్తాను? అసలు నేనే కాదు, ప్రపంచంలో మీకు ఎవరు ఎక్కడ ఏది చెబుతున్నా, ఏ జ్ఞానబోధ చెబుతున్నా ఒక అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ఎలా రావచ్చో చెబుతున్నారంటే వాళ్ళు అజ్ఞానాన్ని చూశారు, జ్ఞానాన్ని చూశారని అర్థం. అజ్ఞానం వాళ్ళలో ఉండబట్టి వాళ్ళు అజ్ఞానాన్ని కనుగొన్నారని అర్థం. వాళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపోయిన మహాత్ములు కాదు, మనలాంటి వాళ్ళే. వాళ్ళు అన్నీ ఎదుర్కొని దాంట్లో దారులు కనుక్కుంటున్నారు. ఆ కనుక్కున్న దారుల్ని మనకు చెబుతున్నారు. ఓ ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకోండి. ఒక భార్య లేని వాడికి, ఒక అసలు భర్తే లేదు, వివాహమే చేసుకున్న వాళ్ళకి వైవాహిక జీవితంలో ఎలా ఉండాలో అసలు తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఏం చెబుతారు? వైవాహిక జీవితంలో ఎలా ఉండాలో చెబుతున్నారు అంటే వాళ్ళు వైవాహిక జీవితంలోకి వెళ్ళారు, అందులో వచ్చిన ఇబ్బందులను పడ్డారు, భార్యగా భర్తగా జీవితాలు అనుభవించారు, అందులో కష్టాలను చూశారు. వాళ్ళ పోర్షన్ భార్య భర్త అదేంటో గ్రహించారు, ఎదుటి వాళ్ళ పోర్షన్ అర్థం చేసుకున్నారు. ఆ రెండు పోర్షన్లో ఒక అవగాహనకు తెచ్చుకొని అందులో ఎలా ఉండాలో చెబుతున్నారు. అలాగే పిల్లల్ని కనిపించిన వాళ్ళు ఎలా ఉండాలో చెబుతారు, పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతారు, ఎలా పెంచకూడదో చెబుతారు. ఎందుకంటే అవన్నీ అనుభవంగా వాళ్ళు పొందారు కాబట్టి. అది కూడా జ్ఞానం ఉండి పరిశీలించిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు చెప్పలేరు. జ్ఞానం ఉండి పరిశీలించే వాళ్ళు ఎవరిని పరిశీలిస్తారు? వాళ్ళు ఎదుటివాడిని పరిశీలిస్తే మనకాడ తెలుస్తుంది. ఆయన ఆవిడతో ఎలా ఉన్నాడో, ఆవిడ ఆయనతో ఎలా ఉందో, ఆయన ఆడపిల్లలతో ఎలా ఉన్నాడో, ఆడపిల్లలు ఆయనతో ఎలా ఉన్నారో. వాళ్ళ ఇంట్లో విషయాలు మనకాడ తెలిస్తే తెలియవు, మన ఇంట్లో విషయాలు మనకు తెలుస్తాయి.
అందుకని జ్ఞాని ఎప్పుడు తనను తాను చూసుకుంటాడు. తనను తాను చూసుకునేవాడు జ్ఞాని అవుతూ ఉంటాడు. తెలియటం మొత్తం నాలోనే జరుగుద్ది. ప్రాసెస్ అంతా నాలోనే ఉంది. మనుషులందరూ ఇంచుమించు నాలోనే ఉంటారు. కొంచెం భావ మార్పులు, పేరు మార్పులు, రూపు మార్పులు ఉంటాయి తప్ప విషయం మొత్తం మానవ జాతి అందరికి ఒకలానే ఉంటుంది. కాబట్టి నాకేం అప్లై అవుద్దు, మీకేది అప్లై అవుద్ది. నాకు ఆకలి ఉంది, మీ అందరికీ ఆకలి ఉంటుంది. ఆకలి అనేది నాకు ఎలా ఉంటుందో, అది ఎలా అనిపిస్తుందో, దాని గుణం ఏంటో, ఆకలికి ఆహారం అందించకపోతే ఏం జరుగుద్దో నాకు తెలుసు. కాబట్టి అదే మీకు చెబుతాను, పరిశీలించాను. కాబట్టి తినే పదార్థాలు నేనేం తిన్నానో మీరేం తిన్నారో పదార్థాలు వేరే ఉండొచ్చు, కానీ ఆకలికి అందించబోతే ఉండేటువంటి ఆకలి బాధ మనందరికీ ఒకటే. అందించేసినాక కలిగే తృప్తి మనందరికీ ఒకటే. పదార్థాలు మారచ్చు. అలా జీవితంలో పదార్థాలు, విషయాలు, సంఘటనలు మారచ్చు తప్ప మొత్తంగా జీవితం అందరికి ఒకలానే ఉంటుంది. జ్ఞానం అనేది ఎవరినాడు చూసుకుంటే చాలు. భయం అనేది ఎప్పుడూ కూడా ఏదైనా పోగొట్టుకుంటానేమో అనే దాంట్లోంచే భయం వస్తుంది. కారణం ఏంటంటే అసలంటూ ఉంది కనుక. ఎక్కడైనా సరే భయం అనే దానికి కారణం ఏంటి అంటే నా దగ్గర ఉన్నవి పోతవేమో, ఏమైనా పోగొట్టుకుంటానేమో అని. ఇప్పుడు ఒక మనిషికి ఎంత భయం ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది అంటే తన దగ్గర ఎంత ఎక్కువ పోగొట్టుకునే ఉన్నాయో అంత ఎక్కువ భయం ఉంటుంది. ఒక మనిషికి ఎంత తక్కువ భయం ఉంటుంది అంటే తన దగ్గర పోగొట్టుకునే ఎన్ని తక్కువ ఉన్నాయో అంత తక్కువ భయం ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర పోగొట్టుకునే చాలా ఎక్కువ ఉన్నాయండి, నేను పోగేసుకున్నాను, కానీ నేను భయపడకుండా ఉండలేనా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. అదే జ్ఞానం. జ్ఞానం భయాన్ని పోగొట్టేస్తుంది. ఇక్కడ వస్తువుల విషయాలతో లేదు, ఇందాక చెప్పుకున్న సాధారణ మానవుడు. జ్ఞానం భయాన్ని పోగొడుతుంది. ఎలా అంటే నేను చెప్పాను ఇందాక మాట్లాడుకున్నప్పుడు కారు ఉదాహరణ చెప్పాను. ప్రపంచంలో 100కి 80 మంది చేరుకోలేని ప్లేస్కి నేను చేరుకున్నాను. ఒక 20 మంది మాత్రమే వెళ్ళగలిగిన స్థానానికి వెళ్ళి కారు కొనుక్కున్నాను నేను. కాబట్టి ఇప్పుడు నా కారు గీత పడినా ఏదైనా నాకు ఎక్స్ట్రా బోనస్ ఈ ప్రపంచంలో లభించింది. నేచర్ నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. నా కింద 80% మందికి అసలు ప్రకృతి అందజేయలే. అసలు అన్నమే దొరకని వాళ్ళు ఉన్నారు. నాకు అన్నం దొరికింది, ఇల్లు దొరికింది, భార్య ఉంది, భర్త, పిల్లలు, కుటుంబం, సౌఖ్యం, అన్ని వనరులతో పాటు ఎక్సెస్ ఎంతో అయితే తప్ప కారు దాకా వెళ్ళను. అలా ఆలోచించగలిగితే అసలు నీకు భయం, దుఃఖం ఎందుకు ఉంటుంది? ఉండకపోగా నువ్వు ఎదుటోడికి ఇంకా సాయం కూడా చేస్తావు. అదే జ్ఞానం. జ్ఞానం నీలో భయాన్ని పోగొట్టి నిన్ను సాయం చేసే మనిషిగా కూడా తయారు చేస్తుంది. ఆ జ్ఞానం అబద్ధమా కాదు, నిజమే కదా. అదేం కల్పన కాదు, ఊహ కాదు, మాయ కాదు, నిజమే కదా. నిజంగా తెలుసుకోవయ్యా, ఆలోచించవయ్యా, దాని లోపలికి చొచ్చుకొని చూడవయ్యా. నాది నాది అని అందులో ఇరుక్కుపోయి ఒక మూర్ఖత్వంలో నేను మొత్తం విశాలంగా చూడనని ఎందుకు ఇరుక్కుపోతావు నూతిలో కప్పలాగా అని చెబుతున్నారు. ఆధ్యాత్మికత చెబుతుంది ఏంటంటే వాస్తవాన్ని చూడు. ఏంటి వాస్తవం అంటే ఒక నూతిలో కప్పలు చాలా ఉన్నాయి. నూతిలోంచి అందరూ నీళ్లు తోడుకు వెళ్తూ ఉంటారు, మంచినీళ్ళ బాధ అది. ఒక కప్పలు నూతులు ఇటు నుంచి అటు ఎగురుతూ ఉంటాయి, ఆడుకుంటూ ఉంటాయి, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి ఆ కప్పలన్నీ. ఒకసారి ఒక కప్ప పొరపాటున అలా ఎగిరినప్పుడు నీళ్లు తోడుతున్న బకెట్లో పడిపోయింది. ఆ నీళ్లు తోడుతున్న వాళ్ళు పైకి లాగారు, నీళ్ళ బకెట్లో పోసుకుంటే కప్పను చూసి కప్పను పక్కకి విసిరేశారు నేల మీదకి. అది నూతిలోంచి బయటకు వచ్చి బయట నేల మీద పడింది. ఆ నేల మీద తిరుగుతుంది, గెంతుతుంది. ఎంత గెంతినా ఆనందంగా నేల ఉంది. అది కొన్ని సంవత్సరాల నుంచి ఆ నీళ్ళల్లో ఆ నూతిలో ఉండింది. ఆ నూతిలోనే పుట్టింది, నూతిలోనే పెరిగింది. మొత్తం ప్రపంచం ఆ నుయ్యి అనుకుంటుంది. అది ఆ నూతిలో ఉన్న కప్పలన్నీ అదే అనుకుంటున్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఈ నుయ్యే, మనం ప్రపంచం మొత్తం తిరిగేస్తున్నాం అనుకుంటున్నాయి నూతిలో ఉన్న కప్పలన్నీ. అందులోంచి ఒక కప్ప బయటకు వచ్చిందంటే యాదృచ్ఛికంగా, అది కూడా బకెట్లో పడి లాగితే బయటకు వచ్చింది. ఒక్కసారి ప్రపంచాన్ని చూసి విస్తుపోయింది అది. అరే మేము ఇన్నాళ్ళు లోపల ఉండి అక్కడెక్కడో నూతిలో ఉండి అదే ప్రపంచం అనుకుంటున్నాం, సంవత్సరాలుగా అలాగే బతుకుతున్నాం, ఇదేంటి ఎంత ప్రపంచం ఉందా, ఏంటి ఎంత గెంతినా ఆనందంగానే ఉందా అని.
సరే దానికి విసుగు విరామం వచ్చే వరకు తిరిగింది, ఆ చెరువుల్లో దిగింది, అక్కడ దిగింది, ఎక్కడ తిరిగింది, గెంతింది, వెళ్ళింది అన్ని మొత్తం దానికి ఇష్టం వచ్చినట్టు తిరిగింది. ఎంత తిరిగినా ప్రపంచం అనంతంగా ఉంది. సరే అని మళ్ళీ అట్టగొట్ట తిప్పలు పడి మళ్ళీ మామూలుగానే తన నూతిని వెతుక్కుంటూ వెనక్కి వచ్చింది. ఎలాగోలా ఈ నూతిలోకి వెళ్ళాలని మళ్ళీ పాపం నానా ప్రయత్నాలు చేసి ఆ నీళ్లు తోడే బకెట్ ఉంటే ఎగిరి ఆ బకెట్లోకి దూకింది. సరే ఎవరో వచ్చారు చూసుకోకుండా బకెట్ మళ్ళీ నూతిలో వేసారు. మొత్తానికి నూతిలోకి చేరింది మళ్ళీ కప్ప. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న కప్పలతో చెప్పింది, ఆ కప్పలన్నీ దీన్ని ఎత్తుకుతున్నాయి ఎప్పటి నుంచో, చాలా రోజులు అయిపోయింది. నువ్వేమైపోయావు, అసలు ఎక్కడికి వెళ్ళావు, అప్పుడు నువ్వు ఎగిరి బకెట్లో ఏదో దాంట్లో పడతాం చూసాము. ఎందుకంటే రోజు బకెట్లు రావడం నీళ్లు తోడుకోవడం చూస్తాయి కప్పలు. అది వచ్చినప్పుడు జాగ్రత్త కిందకు పోతాయి. ఏం జరుగుతుందో తెలియదు వాటికి. ఏదో వస్తుంది, బకెట్ పడతా ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. నువ్వు దాంట్లో పడతాం చూసావు, నువ్వు పైకి వెళ్ళిపోయావు, ఇంకా మళ్ళీ మాకు దొరకలేదు, ఇక నువ్వు లేవు, చనిపోయావు అనుకున్నాం మేము అంటే అప్పుడు ఈ కప్ప చెప్పింది, ఓసి పిచ్చి కప్పలారా ఉండండి, ముందు నా గొడవ మాట, నన్ను ఎవరైనా లాగారు, బయటకు వెళ్ళాను, బయట పడేశారు, నేను తిరిగి వచ్చాను. ఎంత ప్రపంచం ఉందో తెలుసా అక్కడ. మనం ఈ నూతిలో ఇటు నుంచి అటు వరకు గెంతి మొత్తం ప్రపంచం గెంతేస్తున్నామని మనం గంతుల పోటీలు వేసుకుంటున్నాం. మనం ఏదో పెద్ద పొడిసేసాం అనుకుంటున్నాం. కప్పలం విస్తారమైన ప్రపంచం ఉంది అక్కడ అని. అది ఎంత ఉందంటే నేను తిరిగాను అసలు ఎన్నాళ్ళు, నేను ఇంక నాకు భయం వేసింది. ఎంత తిరిగినా అది అనంతంగా కనపడుతుందని జాగ్రత్తగా మళ్ళీ ఎత్తుక్కుంటే వెనక్కి వచ్చేసాను నేను. అలాగే జ్ఞానం అనేటువంటి దాన్ని, జ్ఞానం అంటే ఏంటి, ఏమీ లేదు, ఉన్నదాన్ని చూడవయ్యా అన్నారంటే జ్ఞానం అంటే. నీ చుట్టూ సృష్టి ఉంది, నీలాంటి మనుషులు బోళ్ళు మంది ఉన్నారు, ఓకే, ఊరికి వాళ్ళని గమనించి నీ ఆస్తిలో వాళ్ళకి పంచక్కర్లేదు, గమనిస్తూ జీవించంతే. అప్పుడు ఏమైంది, నువ్వు ఎన్ని పొందున్నావో, నీ చుట్టూ పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంతమంది మామూలుగా బతుకుతున్నారో, ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నీ అర్థమవుతాయి నీకు. అలా చూడమంటే మనం ఏం చూస్తాం తెలుసా, మనకంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఎవరో వాళ్ళని చూస్తాం. వాళ్ళని చూసి నాకు వాళ్ళకు ఉన్నంత లేదని మనం ఏడుస్తాం. ఇదొక జబ్బు. మళ్ళీ మనకంటే ఎక్కువ ఉన్నోళ్ళని చూసి ఏడుస్తాం. ఏమంటే అలా చూడటం కూడా సత్యమే కదండి, చూడటంలో ఎక్కువ ఉన్నోడిని చూస్తే తప్పే ఉందండి. కాదు నాయన, అది కోరిక అయింది. నేను దుఃఖపెట్టేది అవలా ఇప్పుడు, అది ఎక్కువ ఉన్నోడిని చూడొద్దని చెప్పలా, చూడు. కానీ నీకంటే తక్కువ ఉన్నోళ్ళని చూసి నువ్వు ఎక్కువ ఎలా అయ్యావో, నీకంటే ఎక్కువ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని అవకాశాలు వాళ్ళకి వచ్చినాయి సృష్టిలో. కామన్గా తీసుకో, కోరిక చేసుకో బాగా. నువ్వు ఎక్కడున్నావో అక్కడ తృప్తిగా ఉండటం నేర్చుకుంటే, ఆ నేర్చుకోమనే జ్ఞానం చెప్పేది. ఎందుకంటే నీకంటే తక్కువ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు, నీకంటే ఎక్కువ ఉన్నోళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కోరికలు అధికంగా పెంచుకోవటం వల్ల కూడా భయం కలుగుతుంది. అవన్నీ పొందలేకపోతున్నాను, అవి పొందగలనో లేదో, అసలు నా ప్రయత్నం సఫలీకృతం అవుతుందో లేదో. ఎందుకంటే నిరంతరం ఏదో కావాలన్న ఆలోచన కూడా భయాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి కావాలన్న ఆలోచన భయానికి మూలం అవుతుంది. ఉన్నాయి పోగొట్టుకుంటానేమోనని భయం, వస్తువులైనా మనుషులైనా బంధాలైనా వాటికి ఏమవుద్దో, అవి పోతాయేమో అని భయం. అవి ఎన్ని ఎక్కువ ఉంటే అంత భయం. అలాగే కోరికలు ఎన్ని ఎక్కువ ఉంటే అంత భయం, ఇవన్నీ పొందలేనేమో, నా ప్రయత్నం చేయి, అవుతాయో అవ్వ. జ్ఞానం ఏమంటదంటే మొత్తం విస్తారంగా చూడు, నీ దగ్గర ఉన్నటితో నువ్వు సంతృప్తిగా ఉన్నావు, అసలు ఆ మాత్రం కూడా పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడు. ఒకవేళ పొందిన వాళ్ళని చూస్తావా, నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తావా, చూడు, తప్పేం లేదు. ఎందుకని కనపడతారు కదా ప్రపంచంలో. నీకంటే కింద వాళ్ళకంటే నువ్వు పైన ఎలా ఉన్నావో, అలా నీకంటే పైన కొంతమంది ఉన్నారు, అంతే. అది పెద్ద విశేషమే ఉంది. ఎంత పైకి వెళ్ళినా ఏం చేసుకుంటావు, అది జ్ఞానం. నువ్వు ఎంత పైకి వెళ్ళినా వస్తువులు ఎక్కువ పోగేసుకుంటావు, డబ్బు ఎక్కువ పోగేసుకుంటూ ఉంటావు తప్ప జీవితంలో మారేదేం ఉండదు. తిండేదే తిండి తినాలి, ఇంకో 4 రకాల కూరలు ఎక్కువ వండుకుంటావు, కానీ ఆహారం కడుపులో పెట్టేది అంతే పట్టుద్ది, ఇంకెక్కువ పట్టదు. 4 జాతలు బట్టలు కట్టుకునే చోట 40 జాతలు కట్టుకుంటావు, 40 జాతలు కొనుక్కుంటావు, 400 జాతలు కొనుక్కుంటావు, కానీ నువ్వు రోజుకు ఒక జాత వేసుకోవాలి. అది జ్ఞాన పరిశీలన. దాని లోపలికి వెళ్ళడం. నువ్వు 400 జాతలు కొనుక్కోవడం తప్పని చెప్పట్లా, ఆ స్థాయిలో ఉంటే కొనుక్కో.
కానీ 4000 జతలు ఉన్నోడిని చూసి ఏడవ బాగా. ఎందుకో తెలుసా, ఆడు ఒకటే కట్టుకోవాలి రోజుకి. జ్ఞానం అది. ఇప్పుడు రోజుకి ఒకటే కట్టుకోవాలి అన్నప్పుడు అసలు 2 జతలే ఉంటే ప్రాబ్లం ఏముంది? 2 జతలు ఉన్నాడు కూడా ప్రాబ్లం లేదు. ఒకటి కట్టుకున్నాడు, ఒకటి ఉతుక్కున్నాడు, ఇది ఆరిపోయినాక అది వేసుకుంటాడు. ఇప్పుడు 40 జతలు కొనుక్కున్నావు అనుకో నువ్వు, ఈ 40 జతలు దాచుకోవడానికి మళ్ళీ పెద్ద ఒక కబోర్డ్ తయారు చేసుకోవాలి, ఒక వార్డ్రోబ్, ఒక బీరువాను పెట్టుకోవాలి, మళ్ళీ అది కొనాలి, దానికి ఒక ప్లేస్ కావాలి, అది పట్టేంత ఇల్లు కావాలి, దానికి సరిపోయినంత ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు, ట్రిపుల్ బెడ్రూమ్లు, లేకపోతే పెద్ద పెద్ద విల్లాలు, ఇలాగ పెట్టుకోవాలి. ఏది పెరుగుతుంటే దాంతో అన్ని పెరుగుతూ ఉంటాయి. ఎన్ని పెరుగుతున్నాయి అంత భయం పెరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద విల్లాలు కొనుక్కున్నాం అనుకో, కాపలాలు పెట్టుకోవాలి, ఎందుకంటే భయం. ఇంట్లో మేము ఒంటరిగా నలుగురుమే ఉంటాం, బాబాయ్ బోల్డ్ సామాను ఉంది, బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, బోల్డ్ కొనేసాం, బోల్డ్ దాసేసుకున్నాం. ఇప్పుడు ఇవి ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతారేమో, మమ్మల్ని ఏమన్నా చేసేస్తారేమో అని భయం. భయానికి కారణం అది. ఎంత ఎక్కువ ఉంటే అంత భయం. అది పోగొట్టుకుంటానేమోనన్న భయం. ఎక్కువనే పారేమని అసలు చెవటల్లా భయపడాల్సిన అవసరత లేదు. నువ్వు ఉన్న స్థాయిలో నీకు సహజంగా ధర్మంగా ఆ స్థాయి ఉంటే, ఒకవేళ ఉంది ఏముంది, ఒకటి పోతే ఏమవుద్ది? ఇప్పుడు కారు కింద గీత పడితే ఏమవుద్ది, మోటార్ సైకిల్ కింద గీత పడితే ఏమవుద్ది, ఒక ప్యాంట్ చిరిగిపోతే ఏమవుద్ది, ఒక చొక్క చిరిగిపోతే ఏమవుద్ది, ఏమవుద్ది అని నువ్వే ప్రశ్నించుకో. ఏమి అవ్వదు అసలు. నువ్వే లేని వాళ్ళకి 4, ఎవరో వచ్చి ఎత్తుకుపోతారని భయం ఎందుకు? నువ్వే పేదవాళ్ళకి 4 పెట్టి అసలు నీ జోలికి ఎవడో రాడు. నువ్వే లేని వాళ్ళకి ఇంతమందికి 4 పెట్టు. జ్ఞానం విశాలంగా ఆలోచించమని చెబుతుంది, విశాలంగా చూడమని చెబుతుంది. ఎందుకంటే విశాలం అక్కడ ఉంది కాబట్టి. ఇంతకీ జ్ఞానం చూడమంటున్న విశాలం కల్పన కాదు, ఉంది అక్కడ, ఉన్నదాన్నే చూడమంటుంది. అందుకని ఆ విశాలతని చూసి నేర్చుకున్నప్పుడు మనలో జ్ఞానం విశాల భావాన్ని పొందుతుంది. అలాగే ఇప్పుడు ఈ శరీరంతో ఎన్నో అనుభవించాం, అనుభూతులు లోపల ఎన్నో ఉన్నాయి, పంచేంద్రియాల అనుభూతులు, అనుభవాలు. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతానేమో అని భయం. ఒక పక్కేమో మనుషులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, బాబోయ్ వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలా అన్న భయం. ఇంకో పక్కేమో నాకున్న సంపదలు, ఆస్తులు, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అని భయం. ఇంకొక పక్కేమో నేను అనుభవించినటువంటి ఈ శరీర సుఖాలు, శరీరంతో అనుభవించేటువంటి అనేక సుఖాలు లేని శరీరం అన్న భావం, ఈ శరీరాన్నే కోల్పోతానా, ఇది నశించిపోద్దా అన్న భయం. మరణం అంటే అది మరణ భయం, అందుకు కోల్పోతానన్న భయం. ఎందుకంటే శరీరం అసలు వచ్చిందిగా, ఉందిగా శరీరం అంటే ఒకటి. అలా ఏదైనా వచ్చి ఉన్నాయి అంటే అవి పోతాయేమని భయం నిరంతరం వస్తూనే ఉంటుంది. ఏదైనా సరే జీవితంలో అది ఉంది, అది వచ్చింది, అది మనతో ఉంది అంటే అది పోద్దామని భయం కలుగుతూ ఉంటుంది. మరణ భయానికి కారణం ఇది. ఒకటి శరీరం పోద్ది అంటే శరీరానికి సంబంధించి ఇది నేనని భావన ఏర్పరచుకొని పంచేంద్రియాలతోనే సుఖాలను పొందుతూ ఇంకా ఎన్నో సుఖాలను పొందాలని కోరుకుంటూ ఈ శరీరమే నేనని కలకాలం జీవించాలని ఎన్నో ప్లాన్ చేసి, ఎన్నో సంపాదించి, ఎన్నో ఏర్పరచుకొని, ఎన్నో బంధాలు ఏర్పరచుకొని, ఎన్నో వస్తువులు ఏర్పరచుకొని, ఎంతో ధనం పోగేసుకొని ఎన్నింటినో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వదిలి వెళ్ళాలంటే అంత భయం, వదలటమే భయం. వదిలి అయిపోతాయేమో అని భయం, అయినన్ను వదులుతాయేమో అని భయం, నేను వాటిని వదలాలేమో అని భయం. భయానికి కారణం ఇది. కానీ ఇక్కడ జ్ఞానం చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్ని పోగేసుకున్నా అవి వచ్చినాయి, ఉంటాయి, అవి వస్తువులేగా, ఏముంది మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఎందుకు వాటి గురించి ఎక్కువ ఆలోచించి దిగులు పడుతున్నాం? ఇప్పుడు మనం తినేసాం, తినది అయిపోయిందిగా. మనం తింటే నేను అనుభవించాను కాబట్టి నాకు బాధ ఉండదు. ఎవరన్నా తింటే, ఎవరికన్నా పెడితే, ఎవరికన్నా ఇవ్వాలంటే ఎవడన్నా ఎత్తుకుపోతే బాధ, భయం అంటే అది. అది నేను తింటే, నా వాళ్ళు తింటే, నేను ఖర్చు పెట్టుకుంటే నాకు బాధ ఉండదు. మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయికి సరిగ్గా చదవడు, ఏ సీటుకు ఒక 20 లక్షలు కట్టాలి, 25 లక్షలు కట్టాలి, సీటు కొనుక్కోవాలంటే బాధ ఉండదు. ఎంత పెట్టైనా కొంటాను, ఎంతైనా ఖర్చు పెడతాను. మా అబ్బాయికో, మా అమ్మాయికో, మా ఆవిడకో, నాకో, మా జలసాలకో, మా సరదాలకో, లేదా ఏ విదేశాలకు ట్రిప్ వెళ్ళి వచ్చి ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాలని ఆ తాతను పెట్టి, ఆడి తాగతాగే 20 లక్షలు అయితే ఇంకొకటికి 2000 అవ్వచ్చు, అది బాధ ఉండదు. కానీ ఒక 2000 మన దగ్గర పక్కోడు ఎత్తుకుపోయాడు, మోసం చేశాడంటే మహాబాధగా ఉంటుంది.
జ్ఞానంలో ఏంటంటే వస్తువు అనేది అసలు పోద్ది, వచ్చిన ప్రతి పోద్ది, మళ్ళీ దాన్ని సంపాదించుకోవచ్చు, వస్తుంది. దాని గురించి నిరంతరం ఆలోచించి లోపల దిగులు పెట్టుకో, పోతుందేమో 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 అని. అది పోవటానికే వచ్చింది. నువ్వు వాడినా పోద్ది, నువ్వు వాడకపోయినా పోద్ది, ఏదో ఒక రోజుకు పోద్ది. నువ్వు ఎంత దాచినా పోద్ది, ఎవరో ఒకళ్ళు దాన్ని వాడేస్తారు. ఎందుకని? వస్తువు అనేది వాడకానికే ఉంది. వస్తువు కానీ, డబ్బు కానీ, మనిషి కానీ, ఎవరైనా వాడకానికే కాలంలో ఉంది. అవి వాడబడుతూనే ఉంటాయి. కాలంలో మనిషి ఆయుష్ కదిలిపోతుంది. నువ్వు మెదలకుండా కూర్చున్నా వాడబడుతూనే ఉన్నావు. ఊపిరి కదలికలు ఉన్నాయి, లోపల అవయాలు పనిచేస్తున్నాయి, గుండు కొట్టుకుంటుంది. నువ్వు నేను ఖాళీగా సోఫాలో కూర్చున్నాను అనుకోవచ్చు. నువ్వు పని చేసినా చేయకపోయినా, ఊరికనే కూర్చున్నా, నిద్రపోతున్నా, నీ ఆయువు తరిగిపోతానే ఉంది. ఎందుకంటే పని జరిగిపోతానే ఉంది, గుండు కొట్టుకుంటానే ఉంది, ఊపిరి పీల్చుకుంటానే ఉంది, అవయవాలు పనిచేస్తానే ఉంది. అన్నీ అంతే. ఇంకొక మనిషికి ఎలా ఉందో మొత్తం అన్నీ అంతే. ఇక్కడ అవి జడ పదార్థాలు అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. కాలంలో మార్పుకి లోనవుతూనే ఉన్నాయి. సృష్టి ఎప్పుడు కదులుతూనే ఉంది. ఆ కదలికల్లో అవి కదిలిపోతూనే ఉన్నాయి. కదలికల్లో కదిలిపోయే ప్రతిదీ మార్పుకి లోనవుతూనే ఉంటాయి. నువ్వు దేన్ని బంధించలేవు. ఇక్కడ నిన్ను నువ్వే ఉంచుకోలేనప్పుడు దేన్ని బంధిస్తావు? అసలు నువ్వు నిన్నే ఉంచుకోలేవు. ఇక్కడ మరణం కబలించేస్తుంది. నీ శరీరమే ఉండదు. అప్పుడు నువ్వు దేన్ని ఉంచుకోగలవు? ఉంచగలవు. ఏ వస్తువుని ఉంచగలవు? ఏ మనిషిని ఉంచగలవు? ఏ బంధాన్ని ఉంచగలవు? ఏ ధనాన్ని ఉంచగలవు? ఉంచగలను అని ప్రయత్నిస్తూ ఉంటావు అంతే. ఉంచుదాము అని ప్రయత్నిస్తూ ఉంటావు. నువ్వు కూడా ఉండిపోదాము అని ప్రయత్నిస్తూ ఉంటావు. అది జరగదు. అదే చెప్పేది జ్ఞానం, చెప్పేది అదే. అది జరగదు. ఎందుకని? సృష్టికి ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతిని నువ్వు తెలుసుకుంటే చాలు, నీకు భయం పోద్ది అని చెబుతుంది. అలానే భయం శాశ్వతంగా పోద్దా అంటే, మనం ఎంత విస్తారంగా జ్ఞానాన్ని, సృష్టిని, ప్రకృతిని తెలుసుకుంటామో అంత భయం పోతూ ఉంటుంది. నీ జ్ఞాన విస్తారతను బట్టి భయం పోద్ది. నువ్వు తక్కువగా తెలుసుకున్నావు అనుకో, అసలు నువ్వు తెలుసుకోలేదనుకో, భయం అసలు ఎప్పుడు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. భయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. కొంచెం తక్కువగా తెలుసుకున్నావు అనుకో, నువ్వు ఎంత తెలుసుకున్నావో అంత భయం తగ్గుద్ది, అంత ధైర్యం వస్తుంది. అలా నువ్వు తెలుసుకునే స్థాయి పెరుగుతుంటే ధైర్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. అంటే భయం స్థాయి తగ్గుతూ ఉంటుంది. ఒక జ్ఞానము తప్ప, అంటే అవగాహన, అర్థం చేసుకోవటం తప్ప భయాన్ని పోగొట్టేది, ధైర్యాన్ని ఇచ్చేది ఇంకోటి ఏమి లేదు ఇక్కడ. కేవలం జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి? సత్యము. జ్ఞానం అంటే వేరే ఏమీ కాదు, సత్యం, ఉన్న సత్యం అది. ఇప్పుడు మనిషి, నేను ఎప్పుడో అసలు మరణం అంటే భయం ఎందుకండి అంటే, మనిషి నేను ఈ శరీరం అనుకొని పుట్టిన కాడి నుంచి ఈ శరీరం నేనే అనేటువంటి ఆ శరీరంతో కలిసిపోయి ఆ భావంతో జీవించుకుంటూ వెళ్తున్నాడు. ఇది సహజము, తప్పేం కాదు. అందరం అలాగే జీవిస్తాం, నేను కూడా అలాగే జీవిస్తాను. కానీ గమనిస్తే శరీరం నిరంతరం మారిపోతుంది. ఎప్పటికప్పుడు మారిపోయిన శరీరాన్ని నేను అనుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు శరీరం మారుతుంది. మార్పు అందరికీ జరుగుతుంది కనుక, మార్పు జరిగినప్పుడు కూడా నేను అనే ఇది ఉంది కనుక, ఆ మార్పులో నేను అనే నేను ఉన్నాను, మారిన శరీరము ఉంది, రెండు నేనే అనుకుంటూ ఉన్నాను కనుక మార్పును అంగీకరిస్తూ అదొక సహజ ప్రక్రియగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. కానీ మరణం అన్నప్పుడు ఏమైందంటే, అది ఉండకుండా పోతుంది, నేను లేకుండా పోతున్నాను, కాల్ చేయటమో పూర్తి చేయటమో చూస్తున్నాం. అందుకని అసలు నేను లేకుండా పోవటం అనేదాన్ని నేను అంగీకరించలేకపోతున్నా. అందుకని మరణం అంటే భయం అందరికీ. మరణమే కాదు, ఏదైనా ఒక వస్తువు, ఏదైనా డబ్బు, విషయం, మనిషి లేకుండా పోవటం అంటే నేనులో చేర్చుకున్న దాన్ని. ఇదిగో నా మనిషి, నాకు సంబంధించిన మనిషి, నా వాళ్ళని నా నేనులో చేర్చుకున్నా. నా డబ్బు, నా సంపదలని నా నేనులో చేర్చుకున్నా. నా ఇల్లు, నా వస్తువులని నా నేనులో చేర్చుకున్నా. నా నేనులో చేర్చుకున్నది ఏది లేకుండా పోద్దేమో, నా నేల నుంచి బయటకు వెళ్ళిపోద్దేమో, లేకుండా పోద్దేమో అని భయం. జ్ఞానం ఏంటి చెప్పేది అంటే, ఈ సృష్టిలో అన్ని మార్పుకు లోనవుతూ ఉంటాయి. నువ్వు దాని సత్యాన్ని అంగీకరించాల్సిందే. ఇక్కడ మార్పుకు లోను అవ్వనది ఇక్కడ సృష్టిలో ఉండదు. మరణం అనేది అసలు హఠాత్తుగా వచ్చేది కాదు. జ్ఞానంతో చక్కగా తెలుసుకుంటే మరణం అనేది రోజు జరుగుతున్నది. మన శరీర మార్పు మనం
వయసు లెక్కేసుకుంటున్నామే, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు హ్యాపీ బర్త్డేలు అని చేసుకుంటున్నామే. యాక్చువల్గా అవి హ్యాపీ బర్త్డేలు కాదు, అవి హ్యాపీ బర్త్డేలు కాదు, నియర్ డెత్ డేలు. అంటే చావుకి దగ్గరగా వెళ్తున్నాం. 1 సంవత్సరం వచ్చింది అంటే హ్యాపీ బర్త్డే, 1 సంవత్సరం వచ్చిందని చప్పట్లు కొడుతున్నాం. హ్యాపీ బర్త్డే 2 సంవత్సరాలు వచ్చినాయని చప్పట్లు కొడుతున్నాం. కాదు, 2 సంవత్సరాలు చావుకి దగ్గరగా ప్రయాణించాను, 4 సంవత్సరాలు చావుకి దగ్గరగా వెళ్తున్నాను, 10 సంవత్సరాలు చావుకి దగ్గరగా వెళ్ళాను, 70 సంవత్సరాలు చావుకి దగ్గరికి వచ్చాను. జీవితం అనే ప్రయాణం పుట్టుక అనే దాంతో మొదలయ్యి మరణం అనే దాంతో పూర్తవుతుంది. ఇట్స్ ఎ జర్నీ, లైఫ్ జర్నీ. మనం ఆ మరణం అనే జర్నీని గోల్ని చేరుకోవడానికి వెళ్తున్నాం అంతే. నువ్వు అవునన్నా కాదన్నా మీరు ప్రమేయమే లేదే. చూడండి, శరీరం అలా కదిలిపోతానే ఉందిగా, శరీరం మారిపోతానే ఉందిగా. అసలు దాన్ని ఆపటం కుదురుతుందా ఎవరికన్నా? ఎన్ని తపస్సులు చేసినా, ఎంత ప్రయత్నించినా కుదురుతుందా? దాన్ని అంగీకరించడం తప్ప ఇంకో దారుందా? దాన్ని ఎవరు అంగీకరించగలరో తెలుసా? చక్కగా జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇది ఎలా జరుగుతుంది అని అంగీకరించగలరు. ఆ అంగీకరించేటువంటి స్థితిని కల్పించడానికి ఆధ్యాత్మికత చేసే ప్రయత్నం అంతే. నువ్వేం మార్పులు జరగవు, మహిమలు లేవు, మాయలు లేవు, గారడీలు లేవు, మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, తంత్రాలు లేవు, ఏది లేదు ఇక్కడ. ఏదన్నా ఉండుంటే మనుషులు ఎలా ఎందుకుంటారు? అసలు ఇలా ఎందుకుంటారు చెప్పండి. కొన్ని ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నారు, 100 మంది గురువులు ఉన్నారు, మంత్రాలు అన్నీ ఉన్నాయి అంటున్నారు, నమ్ముతున్నారు, తంత్రాలు యంత్రాలు అన్నీ ఉన్నాయి అంటున్నారు. నేను అటు విమర్శించట్లా. ఈ మహిమలు ఇవన్నీ నిజమే అయితే అవన్నీ చేసుకొని అందరూ ఇక్కడ బతికుండొచ్చుగా, ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా. నేను అన్నిటినీ ఒప్పుకుంటా, గ్రహశాంతులు ఒప్పుకుంటా, మిగిలిన అన్నీ ఒప్పుకుంటా. మరి అందరూ అవి చేసుకొని శాంతిగా ఉండండి. మరి శాంతి లేదేంటి మనుషులకి? ఇప్పుడు అవన్నీ నిజమే అయితే అవన్నీ చేసుకుంటున్న వాళ్ళందరూ శాంతిగా ఉండాలిగా. అప్పుడేం చెబుతారు తెలుసా? అసలు ఈ మాత్రం ఉండగలగటమే అవి ఉండబట్టి అని చెబుతారు. ఈ మాత్రం ఏంటి, మొత్తం హ్యాపీగా చేసేసి హ్యాపీగా బతికేయండి. ఇంకేమైనా శాంతులు కుదిరితేమో చూడండి, ఏ గ్రహాల కన్నా చెప్పండి, బతికుండా వచ్చేమో అక్కడ అడగండి, చనిపోకుండా ఉంచే ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి. ఇప్పుడు అనారోగ్యాలు తగ్గించే ఉన్నప్పుడు, బాధలు తగ్గించే ఉన్నప్పుడు, కష్టాలు తగ్గించే ఉన్నప్పుడు, నీకు ఉద్యోగాలు ఇప్పించాయి, పెళ్లిళ్ళు చేసాయి అంటే మానవ జీవితంలో అవసరమైన సర్వ సమస్యలకి పరిష్కారాలు అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా చూపించేయి వేల మార్గాలు ఉన్నప్పుడు, అసలు మనిషి చావకుండా ఉండేది ఏదన్నా ఉందే వాటిని అడగండి. ఇంకొంచెం చేస్తే, ఇంకొద్దిగా ఎక్కువ చేస్తే ఆ సావును ఆపుతూ ఏం అడగండి. ఇదేంటంటే మనలో ఉన్నటువంటి ఒక ఆకాంక్ష. ఏంటి ఆకాంక్ష? మూఢత్వం. నూతిలో కప్ప ఆ నుయ్యి వరకే చూసుకున్నట్టుగా నేను, నాది, నావి మాత్రంలోనే మొత్తంగా మునిగిపోయి దాన్ని మూర్ఖత్వం, అజ్ఞానం అంటారు. చుట్టూ ఉన్నటువంటి విశాల ప్రపంచంలో సహజంగా సాగుతున్నటువంటి సహజమైనటువంటి జీవన విధానాలను గమనించకుండా నావెప్పుడు శాశ్వతంగా ఉండాలి, ఎవరికి పోతే నాకేంటి, ఎవరికి పోతే నాకేంటి అన్న ధోరణిలో ఉన్నప్పుడు వీటన్నింటినీ నమ్ముతావు. ఎలాగోలా బతకాలన్న కాంక్ష నీకు. ఎందుకు నమ్ముతావంటే నీ భయం, కాంక్ష. నావేం పోకూడదు, నాకేం అవ్వకూడదని నువ్వే వీటిని బతికిస్తున్నావు. చుట్టూ విశాల ప్రపంచాన్ని ఒక్కసారి చూడు, రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారో చూడండి. అందుకే కొన్ని రకాల విధానాలలో కొంతమంది మహాత్ములు శ్మశానాల్లో కూర్చొని కూడా సాధన చేశారు. ఇప్పుడు అవన్నీ చెబితే మళ్ళీ మీరు విచిత్రమైన పనులు చేస్తారు. అందుకని మీకు ఎంత చెప్పాలో ఎంత చెప్పకూడదో భయం కూడా ఉంటుంది. మళ్ళీ పచ్చి పనులు చేయకండి. ఏంటి శ్మశానాలు అంటే ఏమీ లేదు, ఆ శవాలు చూసి 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 ఇంతే మనిషి జీవితం, ఆఖరికి సావక తప్పదు అనేది ఒక రూఢి నిర్ణయానికి మనసు స్థిరపడే వరకు వెళ్ళి అక్కడ కూర్చొని చేసుకుంటారు కొంతమంది. ఇలాంటి వాటిని కొన్నిటిని తంత్రాన్ని తాంత్రిక విద్యలు అన్నారు. అంటే వామాచారం. సదాచారం అంటే కుడి చేతి వైపుతో చేసేది, వామాచారం అంటే ఆపోజిట్లో చేసేది, అంతే ఏం లేదు. అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ శవాలను చూసి ఆ శవాల దగ్గర కూర్చొని ఓహో ఇలా చస్తానని రోజు శవాలు చూసినోడికి చస్తానని నాకేమొస్తుంది ఇంకా ఆలోచన. అలా కొన్ని రకాల పద్ధతులు కొంతమంది మహాత్ములు ప్రవేశపెట్టారు. కానీ అవి చాలా భయంకరంగా, తీవ్రంగా ప్రజలని భయభ్రాంతులకు గురి చేసేలా ఉంటాయి. అందుకని వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం. అలా అన్నీ
స్త్రీ పురుష శారీరక సంబంధాల నుంచి అన్ని రకాల కోరికల్ని తగ్గించుకోవటానికి వామాచార పద్ధతులు కొన్ని పెట్టారు. వామాచారం అంటే ఏంటి? మీరు సదాచారంలో మీరు సెన్సార్ బోర్డు ఉపయోగించి మంచి పద్ధతిలో మంచి జ్ఞానంగా చెబుతున్నారు. మేము వామాచారం అంటే మీకు ఆపోజిట్ పద్ధతిలో సెన్సార్ బోర్డు తీసేసి ఇష్టారాజ్యంగా చేసి చెబుతాం జ్ఞానం అన్నారు. అంతే, ఏమి లేదు. సరే, అది ఎప్పుడూ కూడా సభ్య సమాజంలో పనికిరాదు. అది ఒక విపరీతమైనటువంటి ఉన్మాద ధోరణి. అందుకని దాని జోలి అనవసరం. అసలు విషయం చెబుతున్నా. ఇక్కడ జ్ఞానం ఏంటంటే మనం బతుకుతాం, ఉంటాం, మనం అవునన్నా కాదన్నా మన శరీర నడక వెళ్ళిపోతుంది. ఆ నడక అలా సాగిపోద్ది. మనం ఒక్కసారి మనం ఉన్న స్థానం చూసుకుంటే, సృష్టి మనకు సమకూర్చిన స్థానం, మనం ఎక్కడ ఉన్నాం, కొంచెం తిండికి బట్టకి ఇబ్బంది లేని ప్రదేశంలో మనం ఉండుంటే అసలు ఆ తిండికి బట్టకి అంటే రేపటికి అన్నం దొరుకుతుందో దొరకదో, సాయంత్రం అన్నం ఉంటుందో ఉండదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నోళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకంటే నేను బెటర్గానే ఉన్నాను అనుకున్న రోజున అసలు నీకు భయమే ఉండదు. నువ్వు ఎప్పుడు నీకంటే బెటర్ వాళ్ళని చూడటం వల్ల భయాన్ని కూడా పెంచుకుంటున్నావు. భయం మన కల్పితం, మనం తయారు చేసుకుంటున్నాం. వాస్తవాన్ని అంగీకరించకపోవటమే భయానికి కారణం. వాస్తవాన్ని అంగీకరించు. నువ్వు అంగీకరించకపోయినా భయపడతాను చచ్చిపోతావు, భయపడతాన్నా పోతాయి, భయపడతాన్నా పోగొట్టుకుంటావు. ఎందుకు జరగవు? అవన్నీ జరుగుతాయి. వీళ్ళు కొంతమంది ఈ డబ్బు, సపోజ్ ఒక ఉదాహరణ, డబ్బు వస్తువులు తీసుకుందాం. ఎలా ఉంటుందంటే ఈ భయం కుటుంబ సభ్యుల పట్ల వచ్చేటప్పటికి లోభత్వం అవుద్ది. ఖర్చు పెట్టరు, సంపాదించి దాచేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకు పెట్టరు, పెళ్ళానికి పెట్టరు. ఏదంటే లోభత్వం. ఈ భయం అనేక ప్రదేశాల్లో అనేక రకాలుగా పనిచేస్తుంది. విసుగ్గా, కోపంగా, చికాకుగా, లోభత్వంగా భయం యొక్క లక్షణాలు వ్యక్తీకరించబడుతూ ఉంటాయి. భయాన్ని జయించే మార్గం వాస్తవాన్ని అంగీకరించడమే. అంటే అంతకు మించి ఇంకో భయం ఎప్పుడు పోద్ది అంటే సంపూర్ణంగా నీ బాధ్యతలు పూర్తయితే భయం పోద్ది. అంతే. ఎందుకో తెలుసా? ఎంటీ అయిపోతావు, ఖాళీ అయిపోతావు. అది జాగ్రత్త. చూడండి, ఇప్పుడు నేనే ఉన్నా. నా ఉదాహరణ చెప్పాను. మా అమ్మాయికి వివాహం అయిపోయింది, అల్లుడు వచ్చాడు, ఏదో పిల్లలు పుట్టారు, హాయిగా వాళ్ళు బతికేస్తున్నారు. బతికుంటే సరదాగా వెళ్ళి చూస్తాను తప్ప వాళ్ళ కుటుంబంతో నాకు పనే ఉంటుంది. ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి మా నాన్నని నన్ను చూస్తారు తప్ప నాకు ఇంకా దిగులు ఉండదుగా. వాళ్ళకి సొంత కుటుంబం వచ్చేసింది, వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నారని ఉంటుందిగా లోపల. అయిపోయింది, స్టోరీ క్లోజ్. అక్కడికి ఉంటే చూసుకోవటమే తప్ప విడిగా ఉన్నా లేకపోయినా ఇంకా నేను ఉండాలి, మా అమ్మాయిని నేనే చూడాలి, ఇప్పుడు ఎలాగో నేను లేకపోతేనే దిగుళ్ళు మనసులో లేదు ఇక. అలాగే నా కుమారుడికి ఒక వివాహం అయిపోయింది, కోళ్ళు వచ్చింది, వాళ్ళ పిల్లలకి అనేసి వాళ్ళ జీవితం వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. అక్కడ అంత అయిపోయింది, ఇంక నేను లేకపోతే ఇప్పుడు మా అబ్బాయి అలా అనే భావన ఉండదు. అలాగే నా భార్య, నాకంటే ముందు సపోజ్ భార్య వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు మా తాతగారికి జరిగింది అదే. నా బాధ్యత పూర్తి అయిపోయింది, నేను చూడాలి, చక్కగా చూసాను. ఏమన్నా వృద్ధాప్యం వచ్చినాక ఎవరైనా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవటం బాధే, కానీ వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోయినాక మా తాతగారిని చూశాక నేను ఇంక ఇప్పుడు నాకు బాధ్యత ఏమి లేదురా, నేను ఉన్నా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే అన్నాడు. అది నేనేదో చెయ్యవలసినవి ఇంకా ఉన్నవి అన్నప్పుడు సంపూర్ణత్వాన్ని పొందలేదు కనుక భయం కలుగుద్ది. అయితే అక్కడ మళ్ళీ తగిలించుకోకూడదు. నీ బాధ్యత ఎంతవరకు? నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ భర్త వరకే. మళ్ళీ నా కొడుకు, నా కూతురు, నా కొడుకు వచ్చిన పెళ్ళం ఎలా ఉంది, నా కూతురుకు వచ్చిన అల్లుడు ఎలా ఉన్నాడు, వీళ్ళ కాపురాలన్నీ నేనే సరిదిద్దుతాను, నా ఆస్తులు నేను సంపాదించాను, నా బిజినెస్లు, నా వారసత్వాలు అని పెట్టి కూర్చున్నావు అనుకో, నువ్వు అప్పుడు కూడా సావలేవు. సావు నీకు ఎప్పటికీ భయం. జీవితాన్ని ముగింపు నీ చేతిలోనే ఉంది, భయానికి ముగింపు నీ చేతిలోనే ఉంది. భయానికి ముగింపు సంపూర్ణత్వంగా ఎవరైతే జీవించి నా అయిపోయినాయి నా బాధ్యతలు అనుకుంటారో వాళ్ళు అసలు మరణాన్ని ఇచ్ఛాపూర్వకంగా కోరుకుంటారు.